నేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మాట్లాడిన తర్వాత భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వద్దన్న ఉద్దేశంతో నిన్న వారు వెల్లోకి వెళ్ళి అల్లరి చేసి మమ్మల్ని మాట్లాడకుండా చేసే ప్రయత్నం చేసి నిన్న మొత్తం మా గొంతు నొక్కే ప్రయత్నం చేసిన సంగతి మీరు కళ్ళారా చూశారు. అప్పటికి ఓపిక పట్టినాం. అప్రాపరేషన్ బిల్లు మీద భారతీయ జనతా పార్టీ మాట్లాడలేకపోయినందున అప్రాపరేషన్ బిల్లు మీద మా వాయిస్ ఇవ్వలేని పరిస్థితి ఉన్నా సరే ప్రజాస్వామ్యంలో వారికి ఒక అవకాశం ఉంది కదా అని చెప్పేసి మేము అప్పటికి ఓపిక పట్టినాం. అది ఏదేమైనా నిన్న వారు ఇష్టం లేకుంటే ప్రొటెస్ట్ చేసి వాకౌట్ చేయడమో లేకుంటే మరి అంశం మీద మైక్ కోసం అడగడమో లేకుంటే ప్రొటెస్ట్ చేయడమో వారి హక్కు. కానీ వెళ్ళలోకి వెళ్ళి ఇంకా ఇతర ఏ సభ్యులు మాట్లాడకుండా అడ్డుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసి నిన్న మా అప్రాపరేషన్ బిల్లు మా వాయిస్ లేకుండానే అప్రూవ్ అయ్యే పరిస్థితి వచ్చింది. మరి తర్వాత ఈరోజు కూడా మరొక మంచి అంశము ఒక యూనివర్సిటీ స్థాపన కోసము వచ్చిన బిల్లు మీద మమ్మల్ని మాట్లాడకుండా మళ్ళీ అదే మాదిరిగా వెళ్ళలోకి వెళ్ళేసి వారు దాదాపు 2.5 గంటల సేపు స్పీకర్ గారు వెళ్ళో నినాదాలు ఇచ్చుకుంటూ ఆపే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఓపిక పట్టినాం. కానీ ఈ రకంగా ప్రజాస్వామ్యంలో ఒక ప్రిన్సిపల్ అపోజిషన్గా ఉన్నటువంటి వ్యక్తులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సినటువంటి వారు ఈ రకంగా కేవలం బుల్డోజ్ చేసే పద్ధతిగా కేవలం ఇతర పార్టీలకు అవకాశం లేకుండా చేసి మేము తప్ప ఎవరు లేమన్నట్టుగా మరి 10 సంవత్సరాలు ఏం చేసినండి? ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ధ్వంసం చేసింది మీరు కాదా? ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది మీరు కాదా? 9.5 సంవత్సరాలలో దాదాపు 17.5 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టి దాదాపు 6.5 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఏం సాధించారు? ఏ యువత కోసమైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో ఆ యువతను పూర్తిగా మోసం చేసి అన్యాయం చేసిన మాట వాస్తవం కాదా? ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేటువంటి మాట వాస్తవం కాదా? అంతేకాకుండా